ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అన్న ఇద్దరు గొప్ప లెజెండ్ ప్లేయర్స్ అన్న. మా 1 వీక్ కిందట మన రోహిత్ శర్మ కూడా టెస్ట్కి రిటైర్మెంట్ చేయడం ఆ రోజే ఫుల్ బాధ. అంటే మనం రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది ఎక్స్పెక్టెడే. ఎందుకంటే లాస్ట్ మన 2024లో బీజేటీ సిరీస్ జరుగుతున్నప్పుడు కూడా 5th టెస్ట్ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చి నాకంటే కూడా మంచిగా ఆడే ప్లేయర్స్కి ఛాన్స్ రావాలనేసి తనంతకు తనే పక్కకు కూర్చుండు. ఆ రోజే అనిపించింది అరే ఎప్పుడైనా సరే ఈ టెస్ట్ రిటైర్మెంట్ రావచ్చు అనేసి. అంతా విరాట్ కోహ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే, ఓకే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చింది, కానీ సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఆస్ట్రేలియా పిచ్చుల మీద ఆడేటోడు ఎవడు రా అని సోషల్ మీడియాలో అదొకటి అన్న. ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఇంకా అవేవి సౌత్ ఆఫ్రికాలో అవన్నీ పిచ్చుల యావరేజ్ అంటే మన విరాట్ కోహ్లీ గారి యావరేజే 60+ ఉందన్న. ఇప్పుడు నెంబర్ 3 స్థానాన్ని, నిజం చెప్తున్నా, నెంబర్ 3 స్థానాన్ని ఫిల్ చేసే ఒక్క ప్లేయర్, అంటే ఆ స్థానాన్ని కొదవ లేకుండా మన ఇండియాని నడిపించే ప్లేయర్ మాత్రం ఒక్కడు కూడా 15 సంవత్సరాల వరకు దొరకరన్న. ఎందుకంటే మొత్తం T20 ఫార్మాట్లకు అలవాటు పడిపోయినారు, రావడం, కొట్టడం, పోవడం. ఒక ప్లేయర్ యొక్క లక్షణం, గొప్ప లక్షణం తెలుసుకునేది ఎక్కడంటే టెస్ట్ క్రికెట్ ఆడినప్పుడే. అంటే విరాట్ కోహ్లీ స్థానం సుమన్ గిల్ ఏమైనా? శుభ్మన్ గిల్ కాదు, ఇంకోటి కాదన్న. ఎవరి వల్ల కాదన్న. శుభ్మన్ గిల్ కూడా కాదు, ఎవరి వల్ల కాదన్న. ఫస్ట్ థింగ్ చెప్తున్నాను కదా అన్న. ఎన్ని మ్యాచ్లు గెలిపించినాడన్న. గొప్ప ప్లేయర్, గొప్ప నేషన్సే మన విరాట్ కోహ్లీ గారి గురించి గొప్పగా మాట్లాడి ఎన్నో నోవెల్స్ బయటికి తీసిందన్న రాసి. మనం కాదు పబ్లిష్ చేసింది, వేరే నేషన్సే విరాట్ కోహ్లీ గారి గురించి నోవెల్సే పబ్లిష్ చేసిన వాళ్ళు. ఈరోజు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చినమ్మడే హిట్లర్ డెడ్ అని పెట్టేసి ఓ న్యూస్ పేపర్ని రిలీజ్ చేసిందంటే ఏ రేంజ్లో మన విరాట్ కోహ్లీ వాళ్ళకి భయం పుట్టించిందో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు విరాట్ కోహ్లీ మరి రిటైర్మెంట్ ఇంకా 1 డేకి అయితే ఇవ్వలేడు కదా అన్న. అదొక్కటే అన్న. ఇంకా ఇప్పుడు మా ఫ్యాన్స్కి అదొక్కటే. ఇంకా ఐపీఎల్ కంటే కూడా మన, ఎందుకంటే ఒక విరాట్ కోహ్లీ ఎట్లా చెప్పాలంటే ఆ ఇండియా జెర్సీ వేసుకున్నప్పుడు విరాట్ కోహ్లీ వేరన్నా. టీం మొత్తంలో 11 మంది ఉన్న కెమెరా చూపించేది విరాట్ కోహ్లీనే. ఆ రేంజ్లో క్రియేట్ చేసిందన్న. హైప్ కోసం కాదు, తను ఆడిన రికార్డ్స్ చూసుకో, ఏ రేంజ్లో ఆడిన అనేది. ఎన్ని మ్యాచ్లు అన్న. ఇప్పుడు ఏ ఐసీసీ టోర్నమెంట్స్ ఒక్క ఇండియా ప్లేయర్సే కాకుండా న్యూజిలాండ్ అయినా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అదే చెప్తున్నానా. ఇప్పుడు వేరే కంట్రీస్కి పోయి ఆడతారు. ఇప్పుడు మన ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా, ఆ గడ్డ మీద ఆడే ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీయే. ఈ నేళ్ళు ఈ ఏషియాలో కొట్టే నాయనలే అంతే. ఈ శుభ్మన్ గిల్లు, ఇంకోడు పేర్లు అనకూడదు, కానీ మన దేశం కోసం ఆడుతున్నాడు. నేను వాళ్ళ మీద రెస్పెక్టే. ఎట్లుందంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విరాట్ కోహ్లీ ఫీల్డ్ కెప్టెన్గానే చూస్తున్నారు ఇప్పుడు కూడా. ఏ ఐసీసీ టోర్నమెంట్ విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్లో 60 దాంట్లో క్యాప్టెన్షిప్ ఉంటే 40 గెలిచిండు. 60% ఉందన్న విన్ పర్సెంటేజ్. మన 1940 నుంచి చూసుకుంటే కూడా టెస్ట్ హిస్టరీలో ఏ ఒక్క కెప్టెన్కి కూడా అంత విన్ పర్సెంటేజ్ లేదు. ఇంకోటి ఏంటంటే 3 ఫార్మాట్లో నెంబర్ 1 స్థానాన్ని 3 సంవత్సరాలుగా మెయింటైన్ చేసిండు కెప్టెన్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ధోని కెప్టెన్ ఉన్నప్పుడు అయినా, మన రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్న నాకౌట్ స్టేజ్లో మ్యాచ్లు గెలిపించి కప్పులు గెలిపించింది ధోనికైనా రోహిత్ శర్మకైనా విరాట్ కోహ్లీయే. ధోని ఒకసారి చెప్పిండు కూడా కదా, నాకు విరాట్ రోహిత్ ఇద్దరు ఉంటేనే నేను ఎన్ని విజయాలు గెలుస్తున్నాను. మరి ఎవరేం చెప్పాల్సిందన్న. ఆయన చేసిన రికార్డులు, ఆయన చేసిన సర్వీస్ ఇండియాకి ఆ రేంజ్లో ఉందన్న. ఒక్క మాటలో ఇప్పుడు విరాట్ కోహ్లీ T20 టెస్ట్కి ఇంకా తుబం కార్డు పెట్టేసిండు కదా, దాని గురించి ఒక్క మాట ఏం చెప్తారు అన్న? విరాట్ కోహ్లీ అన్న ఆ టెస్ట్ను చూడడానికి మెయిన్గా రీజనే విరాట్ కోహ్లీ అన్న. దాని తర్వాత ఈ రంజీ ట్రోఫీ కూడా విరాట్ కోహ్లీ 9కి ఆడతాడంటే 8:30కే ఇట్లా కూర్చున్న వాళ్ళం మనం మేము. ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి, ఆ T20 క్రికెట్కి రిటైర్డ్ ఇచ్చినాక ఇంకా టెస్ట్ ఎవడూ చూడడన్న, ఏ నేషన్ వాడు చూడడన్న. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇప్పుడు సచిన్ ఆడుతుంటే చూసేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అన్న నన్ను అడిగితే అన్న, నేను సచిన్ అంటే నాది 1990లోనే కదా సచిన్ టెండూల్కర్ని చూస్తాను కదా. సచిన్ టెండూల్కర్ కంటే కూడా మన విరాట్ కోహ్లీ టెస్ట్లో మాత్రం ఇంపాక్ట్ ఎక్కువనే చేసిండు అన్న. కన్ఫామ్గా చెప్తా మాట అయితే. సచిన్ టెండూల్కర్ అంత గొప్ప ప్లేయర్ అని అంటానంటే అంతకంటే గొప్ప ప్లేయరే నా దృష్టిలో, నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్గా అయితే. కానీ మన సచిన్ 100 సెంచరీలు బ్రేక్ చేస్తాడంటారా అన్న? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడుండే జనరేషన్ మారిపోయింది అన్న. కాంపిటీషన్ 18
ఇప్పుడుండే జనరేషన్లో కాంపిటీషన్ ఎక్కువైంది ఫస్ట్ థింగ్. 2027 వరల్డ్ కప్ ఇప్పుడు మన ఓడిఐ వరల్డ్ కప్ అంతవరకు 24 మ్యాచ్లే ఉన్నాయి. 24 మ్యాచ్లకి 24 సెంచరీలు ఏ ప్లేయర్ చేయలేడు ఓడిఐలు అయితే. విరాట్ కోహ్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత కూడా ఆడతాడంటే మనకు చెప్పలేము. ఇప్పుడు ఫార్మాట్ మారిపోయింది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, విరాట్ కోహ్లీ ఒకవేళ 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా ఆడితే మాత్రం ఖచ్చితంగా ఆ 100 సెంచరీల రికార్డు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసినంటే టెస్ట్కి అప్పుడు అంత కాంపిటీషన్ లేకపోయింది. ఆయన ఎక్కువ ఇన్నింగ్స్ ఆడి నిదానంగా ఆడుకుంటూ సెంచరీలు చేసిండు, బిల్ చేసుకున్నాడు, తన ఇన్నింగ్స్ని తను బిల్ చేసుకుని ఆడిండు. ఇప్పుడు అన్ని ఇన్నింగ్స్లు మన విరాట్ కోహ్లీ అయితే ఆడలేడు కదన్న, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒక మ్యాచ్ ఆడకపోతేనే వానికి పుట్టగతులు లేకుండా చేస్తున్నారు మన బీసీఐ వాళ్ళు. అట్లాంటిది ఎన్ని లోస్ చూసి బ్యాకప్ చేసుకొని కంబ్యాక్ ఇచ్చిన గొప్ప ప్లేయర్ మన విరాట్ కోహ్లీ అన్న.